సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మార్కెట్ అసలు ఏం చేసింది, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, రేపు మనం ఎలా ప్లాన్ చేసి చూద్దాం. ఎఫ్ఐఎస్ ఫస్ట్ డేటాలోకి వస్తే, ఎఫ్ఐడిఏ డేటాస్ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ చాలా లాంగ్ గ్యాప్, అంటే గ్యాప్ కూడా అనకూడదు, చాలా నెలల తర్వాత, ఆల్మోస్ట్ మీరు 1 ఇయర్ దగ్గర అయిపోతుంది. లాస్ట్ డిసెంబర్ జూన్ అలా మొదలెట్టారు 2025. సో నవంబర్ ఆ టైం నుంచి కూడా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, డిసెంబర్ కానీ జనవరి కానీ. సో ఇది కంటిన్యూ సెల్లింగ్ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు బై చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఆల్మోస్ట్ 2800 crores దాకా బై చేశారు. బట్ ఈ బయింగ్ కంటిన్యూ చేస్తారా అనేది ఒక పెద్ద డౌట్ ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ మొత్తం మార్కెట్ నుంచి చాలా వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసి మళ్ళీ మార్కెట్లోకి వస్తారా, మళ్ళీ ఆ స్టెబిలిటీ మార్కెట్లోకి వస్తుందా అని చూడాలి. డిఐఎస్ కూడా బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐఎస్ బై చేశారు. సో డిఐఎస్ ఎప్పుడు బయింగ్ అయితే ఆపట్లేదు. డిఐఎస్ చాలా స్ట్రాంగ్ హోల్డింగ్ చేశారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి. అంటే ఎఫ్ఐఎస్ ఇంత సెల్ చేసినా డిఐఎస్ చాలా స్ట్రాంగ్గా బై చేశారు ఈసారి. మరి ఇప్పుడు ఫర్దర్గా వచ్చే టైంలో డిఐఎస్ మొత్తం కంట్రోల్ డిఐఎస్ చేతిలో ఉంటుందో, డిఐఎస్ సెల్ చేస్తూ మళ్ళీ ఎఫ్ఐఎస్ తీసుకుంటారు అనేది చూడాలి. ఇఫ్ ఎఫ్ఐఎస్ కూడా బై చేసి మొదలెట్టి డిఐఎస్ కూడా మంచి హోల్డింగ్ ఉంటే మార్కెట్ బాగుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే, నేను చెప్పాను కదా May 20 అంటే ఎల్లుండి వెనస్డే రోజు ఉంది ఎఫ్ఎంసీ మీటింగ్. అప్పుడు మనం చూద్దాం ముందు రోజు ఎలా అంటే ఏంటనేది మనం ప్లాన్ చేద్దాం. దాని తర్వాత ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీకి రండి. నిన్న నేను గిఫ్ట్ నిఫ్టీ నేను ఏం చెప్పాను, ఫస్ట్ అర్థం చేసుకోండి ఏం చెప్పాను. నిన్న 2 లెవెల్స్ పెట్టా. మార్నింగ్ 7:30 నుంచి 8 ఈ టైంకి 23,000 లెవెల్ కూడా నేను తీలే. 23,624 ఈ జోన్. దీని కిందగానే మీకు కనబడితే మన మార్కెట్ గ్యాప్ డౌన్ కనబడుతుంది అని చెప్పాను, అవునా? ఈరోజు మార్కెట్ గ్యాప్, నేను వెళ్ళి వీడియో చూడండి కావాలంటే. మార్కెట్ దీని కింద ఉండాలి. మార్నింగ్ 7:38 మన మార్కెట్లో గ్యాప్ డౌన్, దెన్ పడి దెన్ మార్కెట్లో మంచి బయింగ్ వచ్చింది. సరే, ఇది గిఫ్ట్ నిఫ్టీ. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుంది, ప్రీవియస్ ఎక్కడైతే ఒక ఆల్మోస్ట్ 14వ తారీఖు నుంచి ఏదైతే రేంజ్లో ఉందో అదే రేంజ్లోకి వచ్చి మళ్ళీ మార్కెట్ క్లోజ్ ఇచ్చింది. సో మార్కెట్లో పాయింట్ ఏంటి, రేంజ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మంచి ట్రేడ్ అయ్యింది. అది మనం చూద్దాం. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ ఈరోజు ఏమైంది, ఇంట్రెస్టింగ్గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ దగ్గర, స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. మీరు 45 మినిట్స్లోకి వెళ్ళినా, 1 అవర్లోకి వెళ్ళినా, ఆర్ చూడండి, ఇది ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు ట్రావెల్ చేసింది, 400 to 500 పాయింట్స్ ట్రావెల్ చేసింది. సో 500 పాయింట్స్ ట్రావెల్ చేయాలి అంటే రిటైల్ ట్రేడర్లు బయింగ్ చేస్తే 500 పాయింట్స్ మార్కెట్ ట్రావెల్ చేయదు. అది ముందు అర్థం చేసుకోండి. ఒక రిటైల్ ట్రేడర్ లేకపోతే మీరో నేనో బై చేస్తే మార్కెట్ 500 పాయింట్లు ట్రావెల్ చేయదు. ఎవడో బిగ్ ప్లేయర్ ఇక్కడ డబ్బులు పెట్టాడు కాబట్టి మార్కెట్ ఎంత పంప్ అయింది, పైకి వెళ్ళింది. సో అంటే చిన్నోళ్ళ వల్ల కాదు అది అని చెప్తుంది. సో ఈరోజు కూడా మార్కెట్ ఓపెన్ అవడం, సేమ్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. మార్కెట్ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. మంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. అండ్ పైన ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఇప్పుడు నేను పెడుతున్నాను. ఇది ఒక రెసిస్టెన్స్. అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే ఇది ఇంకొక రెసిస్టెన్స్. ఈ 2 రెసిస్టెన్స్లు. ఓకే. సపోర్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇంకొక సపోర్ట్ కింద ఉంది. ఇది ఈ గ్యాప్ కింద ఏముంటే ఒక చిన్న గ్యాప్ ఉంది. గ్యాప్ కవర్ అయిపోతే సరిపోద్ది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. మీకు నేను ఏం చెప్తాను చూడండి. మార్కెట్ ఏం చేసిందో అర్థం చేసుకోండి. మార్కెట్ ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి మంచిగా బయింగ్ జరిగింది, పైకి వెళ్ళి హాల్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. బట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సేమ్ లెవెల్లో బయింగ్ ఉండడం, ఇక్కడ నుంచే మార్కెట్ రివర్స్ అయింది. ఇలా స్లో స్టడీగా డే హై క్రాస్ అయింది. నాకు తెలిసి గ్యాప్ కవర్ అయింది, గ్యాప్ కూడా కవర్ చేసుకుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. మార్కెట్లో మీరు అర్థం చేసుకోండి, మార్కెట్ పైకి వెళ్ళి పైన హాల్ట్ ఇచ్చింది. ఎక్కడైతే డే హై ఉందో అక్కడే క్లోజింగ్ వచ్చింది. సో మోస్ట్లీ రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తిరిగి వెళ్ళి ఇంత పైకి వెళ్ళినప్పుడు అండ్ క్లోజింగ్ కూడా దాని డే హై దగ్గరే వస్తుంది అంటే నెక్స్ట్ డే ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీలో ఆ ర్యాలీ కంటిన్యూ అవుతూ వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ డే మనకి గ్యాప్ అప్ కనబడుతుంది. నేనేమంటున్నానంటే అయితే ఫ్లాట్ లేదా స్మాల్ గ్యాప్ అప్ ఏది కనబడినా
ఫ్లాట్ కనబడితే 23,700, అంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే వరస్ట్ సిచ్యువేషన్స్లో 23,700 పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. క్లియర్? అదే ఒకవేళ మార్కెట్లో ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు వెయిట్ చేయండి, మళ్ళీ మార్కెట్లో ఒక అప్ సైడ్ మూమెంటం వస్తుంది. ఎందుకంటే ఇంత బయర్స్ ఈజీగా వదలరు, మళ్ళీ మార్కెట్ని ఇమ్మీడియట్గా పైకి లాక్కొస్తారు. సో 23,700 పైన మాత్రం మనం అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది కూడా కాకుండా ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవడమే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఏంటి పరిస్థితి? గ్యాప్ అప్ 23,700 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈరోజు ఎలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అలానే మార్కెట్ కిందకు వచ్చి ఈ లెవెల్ 23,700 ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ కింద ఉంది, సపోర్ట్ ఇప్పుడు అంటే ముందు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఇది రెసిస్టెన్స్ కింద ఏదైతే ఉందో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేద్దాం ఈ సర్కిల్లో. ఓకే, సో 23,700 అనే లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్పుడు మనం ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అది వ్యూ. అంతే తప్ప గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కదా అని దూరిపోకండి. గ్యాప్ అప్ ఓపెన్ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన మార్కెట్కి టైం ఇవ్వాలి. మార్కెట్ ఏం చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ టైం ఇచ్చే చూడండి మార్కెట్లో రివర్స్ వచ్చిందా, అట్లా మార్కెట్ చెప్తుంది, దాన్ని బట్టే మనం రియాక్ట్ అవ్వాలి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను ఈ సపోర్ట్ ద్వారా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను తప్ప వెంటనే దూరేయండి. అది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ బాగా పైకి వెళ్ళిపోయింది అనుకో, దెన్ ఏం చేస్తారు సార్ అంటే 24,000 దగ్గర ఇది ఒక రౌండ్ లెవెల్, పక్కా రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి షార్ప్గా పైకి వెళ్ళిపోతే 24,000 దగ్గర రిజెక్షన్ తీసుకుంది అనుకో, ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ అది కూడా ఏంటి, స్మాల్ ట్రేడ్, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ప్రజెంట్ ఉన్న 2 డేస్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది, బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో 24,000 రౌండ్ లెవెల్ కాబట్టి నేను ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను, బట్ ఇట్ స్మాల్ ట్రేడ్. ఓకే, దానికి మించి పెద్దగా ఏం ప్లాన్ చేయండి, అంతే. ఇది అప్ సైడ్ మోస్ట్లీ. ఒక్కవేళ ఇది ఏది కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఏంటి పరిస్థితి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సేమ్ ఈరోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో సేమ్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి బౌన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇదే లెవెల్లో మళ్ళీ నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఒక నార్మల్గా ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈరోజు ఒక అట్లీస్ట్ మీకు 200 పాయింట్స్ మీకు మార్కెట్ ట్రావెల్ అయింది, మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి 316 పాయింట్స్ ట్రావెల్ చేసింది. 316 పాయింట్లు ట్రావెల్ చేయాలి అంటే అది నాట్ ఏ అంటే సింగిల్ డేలో అంత ట్రావెల్ చేయాలంటే నాట్ ఏ రిటైల్ ట్రేడర్ పని కాదు. అది బిగ్ ప్లేయర్ పొజిషన్స్, బిగ్ ప్లేయర్ క్వాంటిటీ ఉంటేనే అవి ఈ లెవెల్లో వాళ్ళ ఎంట్రీస్ ఉంటేనే మార్కెట్ పైకి వెళ్తుంది, వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటేనే పైకి వెళ్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఈరోజు పైకి వెళ్ళింది కాబట్టి ఒకవేళ రేపు నిజంగా వర్స్ట్ సినారియోలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వీళ్ళు అంత ఈజీగా వాళ్ళ పొజిషన్స్ వదలరు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికే చూస్తారు. సో అది ఏమవుతుంది, పైకి వెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ సేమ్ ఇదే లెవెల్లో నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. ఓకేనా? సో ఒక్క నిమిషం వచ్చేస్తాను. సో ఇదే లెవెల్లో నేను బయింగ్ ప్లాన్ చేస్తాను ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. బట్ యూజువల్లీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ రెండిట్లోనే ఓపెన్ అయింది. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో బట్టి చూస్తే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది నిఫ్టీ 50 అండ్ రేపు ఎక్స్పైరీ కూడా. సో ఎక్స్పైరీ ముందు రోజు ట్రెండింగ్ అయ్యింది కాబట్టే నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పైరీ ముందు రోజు ఇంత మూమెంటం ఇచ్చింది కాబట్టి రేపు మీరు ఇంకా మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది అనే ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకండి. 2 విధాలుగా ఉండండి న్యూట్రల్గా. ఎలాగంటే ట్రెండింగ్ మార్కెట్ అయినా ఆపర్చునిటీ వచ్చే యూజ్ చేసుకోలాగా ఉండాలి, లేదంటే రేంజ్ బౌండ్ మార్కెట్కి మేము మైండ్ సెట్ రెడీ చేసి పెట్టుకోండి ఈ రేంజ్లో. ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి 2 వైపుల ప్రీమియం తినడానికి కూడా రెడీగా ఉంటారు. ముందు రోజు ట్రెండింగ్, ఈ రోజు ట్రెండింగ్ అయ్యింది కాబట్టి మార్కెట్లో. సో 2 వైపులో ఇఫ్ రేపు ట్రెండింగ్ అయితే దూరొచ్చు, బట్ సైడ్ వేస్ మార్కెట్కి మైండ్ సెట్ రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజులాగే రేపు ఉంటుంది ట్రెండింగ్, రేపు కూడా మంచి డబ్బులు వచ్చేస్తాయి, అలా వద్దు. ఓకే, మైండ్ 2 వైపులా రెడీ చేసి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది మీకు. సో ఇదొక సపోర్టు, ఇదొక రెసిస్టెన్స్ అండ్ కమింగ్ టు పైన ఇదొకటి. సో ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో కూడా సేమ్ 75,200, 75,766, 76,200, అలాగే 74,300 కాదు 400, 74,400. ఓకే, 74,400 ఇవి లెవెల్స్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ప్రీవియస్ కూడా అదే సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ హైలో క్లోజ్ అయింది.
మార్కెట్ ఫ్లాటెడ్ పైకి వెళ్తే నేను 75,766 పైన 75,766 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తా. 76,200 వరకు ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్ అయ్యింది, బట్ ప్లాన్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ 76,200 కూడా బ్రేక్ అయితే దెన్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, బట్ స్మాల్ ట్రేడ్. ఎందుకంటే రెసిస్టెన్స్ రౌండ్ లెవెల్ దగ్గర ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ చూడండి 76,400 రౌండ్ లెవెల్, 76,600 రౌండ్ లెవెల్. సో అప్ సైడ్కి వెళ్ళాక రౌండ్ లెవెల్లో ఎక్కడైనా రిజెక్షన్ తీసుకొని మార్కెట్ పడవచ్చు. అందుకు అప్ సైడ్ కూడా స్మాల్ ట్రేడ్. అండ్ 76,200 పైన ఏం చెప్తున్నాను, అప్ సైడ్కి స్మాల్ ట్రేడ్. ఇఫ్ ఎక్కడైనా రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్కి స్మాల్ ట్రేడ్. డౌన్ సైడ్కి ఒక స్మాల్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేస్తాం. సో 76,200 పైన మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, అప్ ఆర్ డౌన్. ఎందుకంటే రిజెక్షన్ రౌండ్ లెవెల్లో వెంటనే రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. సో అక్కడ రెండు విధాలుగా మనం వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే నేను చెప్పాను కదా 75,700 దీనిపైన మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 76,200 పైన కూడా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే దీని పైకి వెళ్ళి ఇక్కడ కానీ ఎక్కడ తీసుకుంటుంది దాని ఇష్టం. దాన్ని బట్టి ఇలా రిజెక్షన్ తీసుకుంటే మార్కెట్ రివర్స్ అయితే అక్కడ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇవేవి కాకుండా మార్కెట్లో ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే 75,200 కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఫ్లాటెడ్ కిందకు వస్తే ఈ ఫ్లాటెడ్ కింద కాకుండా మార్కెట్ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దెన్ మళ్ళీ నేను ఇక్కడ బయింగ్ కోసమే చూస్తా. ఈ లెవెల్లో ఇది టుడే లో దగ్గర 74,400 దగ్గర ఇక్కడ నుంచి బయింగ్ కోసం ప్లాన్ చేస్తాం తప్ప డౌన్ సైడ్కి అయితే ఉండను. క్లియరా? ఇది డన్. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో ఏమైందో చూద్దాం. సో సిఎంటి గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్ మార్నింగ్ వచ్చాను. పీ సైడ్ ఎంట్రీ మీకు అది కూడా చూపిస్తున్నాను. మా ఎంట్రీ ఎక్కడ పడిందో చూడండి. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ పడింది, కరెక్ట్ రివర్సల్ పాయింట్లో ఎంట్రీ పడింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. దెన్ మార్కెట్ బూమ్. మేము ఇంతవరకు మార్కెట్ వెళ్తాను నేను లేదు, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. నా స్టాప్ లాస్ ప్రకారం నేను డే హై దగ్గర ఎగ్జిట్ చేస్తాను ట్రేడ్. ఓకే, తర్వాత మీకు అది కూడా చూపిస్తా. ఇగో ఎంట్రీ తీసుకున్నాం, పుట్ హెడ్జ్ పొజిషన్, అప్ సైడ్ ఎంట్రీ. అప్ సైడ్ అంటే డైరెక్షన్ కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. అప్ సైడ్ ఎంట్రీ. అండ్ డే ఎండ్కి వచ్చేసరికి 1784 రూపీస్ ఇట్లా ప్రాఫిట్. అంటే నేను బుక్ చేసుకున్నప్పటికీ 1800 వచ్చింది, బట్ బుక్ చేసుకున్నాను, డన్ ఫర్ ద డే కూడా చెప్పా. ఇప్పుడు మిగతా చూపిస్తాను. అంటే ఇది సింగిల్ ట్రేడ్, నేను ఎవ్రీడే హెడ్జ్ పొజిషన్స్ ఇస్తున్నాను కదా, హెడ్జ్ పొజిషన్స్ ట్రేడ్ ఇది. సిఎంటి గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. ప్రతి గ్రూప్లో ఉంటాయి మనకి బ్యాచెస్. డిసెంబర్ బ్యాచ్ హెడ్జింగ్ బ్యాచ్, సిఎంటి గ్రూప్ ఫెబ్, ఇప్పుడు జూన్ మంత్ బ్యాచ్ ఏదైతే మొదలవుతుందో నెక్స్ట్ మంత్ వాళ్ళకి కూడా అప్డేట్లు. ఓకే, సో జూన్ మంత్ బ్యాచ్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు, దాని గురించి కూడా చెప్తా. అండ్ నెక్స్ట్ ఆల్గో ఈరోజు 4,600 ప్రాఫిట్. ఆల్గో ఇది పక్కన పెడదాం. ఇది ఇప్పుడు హెడ్జ్ పొజిషన్ మీరు ఏదైతే చూసారో 1,784 రూపీస్, బుక్ అయ్యేసరికి 1,820 రూపీస్. ఇది హెడ్జ్ పొజిషన్. 4 ఎంట్రీ లేట్ అనుకోకండి, లైవ్లో ఉన్నాను స్టూడెంట్స్ ఈరోజు. సో ఇది ఫస్ట్ మీకు ఏదైతే కనబడుతుందో ఇది ఒరిజినల్ ఎంట్రీ, ఇదే మెయిన్ ఎంట్రీ, ఇదే ఒరిజినల్ ఎంట్రీ. తర్వాత ఏదైతే ఇక్కడ 2 ఎంట్రీలు ఉన్నాయో ఇవి వాళ్ళు క్వశ్చన్ అంటే కొన్ని డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ ప్రకారం క్లారిఫై చేయడానికి ఎంట్రీ తీసుకున్నాను ఇవి. సో అందుకు కలిపి ఓవరాల్గా 1,700 1,820 ఇక్కడ ప్రాఫిట్. అండ్ బయింగ్ ఆల్గో బయింగ్ ట్రేడ్ నేను యూస్ చేసే క్యాపిటల్ లాస్ట్ వీడియోస్ ప్రతి వీడియోలో చెప్తున్నాను. 20,000 ప్రాఫిట్లో ఉంటున్నాం కాబట్టి 21,000 22,000 అట్లా పెరుగుతుంది. 21,000తో ఈరోజు పెట్టిన క్యాపిటల్ యాక్చువల్గా ట్రేడ్కి యూజ్ అయిన అమౌంట్ 11,000. మీరు అమౌంట్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు ట్రేడ్తో డీటెయిల్స్ చూస్తే ఇన్ఫోలోకి వెళ్ళినా ఇగో యూజ్ అయిన అమౌంట్ ఎంత 11,000 మనం ఎంత 2,000 ఇంకా ఎక్కువ ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు నేను. బట్ సింగిల్ లాట్కి 2,000 ఎబో ప్రాఫిట్ ఈజ్ హై. మీరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ లాట్లో 2,000 ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఏ హై. గుడ్ అంటే మంచి ట్రేడ్, అది గుడ్ రిస్క్ రివార్డ్, మంచి ట్రేడ్, మంచి హోల్డింగ్ కెపాసిటీ అన్నీ బెటర్ దానికి. సో 2,000 ఎబో సింగిల్ లాట్కి. అదే మీరు ఒక 2-3 లాట్లు అంటే 6,000 8,000 ఈజీగా వస్తుంది. బట్ 6,000 8,000 మీరు తీసుకుంటున్నారంటే మీకు హోల్డింగ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. మీరు
నేను ఎవ్రీ టైం వీడియో 20K బయింగ్, ఇప్పుడు బయింగ్ ఏదైతే చూపిస్తున్నానో 20,000తో నేను 172 దగ్గర బై చేశాను. బయింగ్ 172, నేను ఎగ్జిట్ అయింది అక్కడ 204. ఎన్ని పాయింట్లు? 32 పాయింట్స్. నిన్న వీడియో కూడా చూడండి, ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ క్యాప్చర్ అయ్యి ఉంటాయి అనాలిసిస్ వీడియోలో, దాని ముందు అనాలిసిస్ వీడియోలో. ఓకే, 40-50 పాయింట్స్, 40-50 పాయింట్స్ బయింగ్లో మీరు క్యాప్చర్ చేయాలి అంటే మీరు డెఫినెట్గా హోల్డ్ చేయాలి. ఆప్షన్ని హోల్డ్ చేసే కెపాసిటీ పెంచుకోవాలి. అది ఈజీగా రాదు. అది నేనేం చెప్తున్నానంటే ప్రాసెస్ని ఫాలో అయితే మీకు అన్నీ వస్తాయి. ప్రాసెస్నే మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఏది రాదు. ప్రజెంట్ అయితే ఇది 2000. ఓకే, డన్ ఈ రోజుకి. ఇది ఓవరాల్గా ట్రేడ్స్. రేపు చూద్దాం మార్కెట్ రేపు బట్టి ఎలా ఉంటుందో. చాలామంది అడుగుతున్నారు బిట్ కాయిన్లో ట్రేడ్ చేయట్లేదని. బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నానండి. ఐ క్రియేటెడ్ ఓన్ ఆల్గో. నేను ఆల్గో టెస్ట్లో మీకు చూపిస్తున్నాను. అది కూడా నేను ఆల్గో టెస్ట్లో బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నాను. ఇగో ఆల్గో టెస్ట్లో ప్రజెంట్ అయితే ఇది ఆల్గో యాక్టివ్లో ఉంది. పర్ఫార్మెన్స్ విధంగా వచ్చేసరికి ఇది ఓవరాల్గా ఆల్గో పర్ఫార్మెన్స్. దీన్ని ఫార్వర్డ్ టెస్ట్లో కూడా పెట్టాను ఆల్గోని. ఫార్వర్డ్ టెస్ట్ అంటే పేపర్ ట్రేడ్. ఇక్కడ మీరు చూడండి, ఇది వదిలేసేయండి. మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్ ఇది వేరే స్ట్రాటజీ క్రియేట్ చేశాను. పర్ఫామ్ చేయలేదు బాగా, ఇక్కడ పర్ఫామ్ చేయలేదు. మే మంత్లో కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేశాను ఆల్గో, బిట్ కాయిన్ ఆల్గో. సో అది పర్ఫార్మెన్స్ చూడండి, 3 లాసులు. మిగతా మే మంత్ మొత్తం మంచి ప్రాఫిట్లో ఉంది. ప్రాఫిట్లు మేబీ చిన్న అవ్వచ్చు, 300, 200. బట్ ఇది ఎంత క్యాపిటల్తో? 7,000 రూపీస్, 7,000 to 8,000 రూపీస్కి రోజుకి 300, 400, 500, 1000, 100, 150 అట్లా ఇస్తూ ఉంటుంది. కంటిన్యూగా ప్రాఫిట్లు ఇస్తుంది. మనం మార్జిన్ పెంచితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో దాన్ని నేను లైవ్ ఆల్గోలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆల్గో పర్ఫార్మెన్స్లో ఇది నడుస్తుంది. ఇంక కంటిన్యూ చేస్తూ వెళ్తే మీకు అర్థమైపోద్ది. మే మంత్, ఏప్రిల్ మంత్, నెక్స్ట్ వచ్చే మీకు తెలిసిపోద్ది. అందుకు ఇప్పుడు బిట్ కాయిన్ డైరెక్ట్ ట్రేడ్స్ నేను ఏవి గ్రూప్లో పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్గో రన్ అవుతుంది కాబట్టి. ఇవన్నీ చెప్తారా సార్ అంటే ఇవన్నీ హెడ్జింగ్ బ్యాచ్లో ఉంటాయండి. ఎవరైతే అడ్వాన్స్ లెవెల్ మాస్టర్ హెడ్జింగ్ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డౌట్ ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయని. ఎస్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా బిట్ కాయిన్ హెడ్జింగ్ ఉందా? సో బిట్ కాయిన్ హెడ్జింగ్లో కానీ, ఇప్పుడు నేను బయింగ్ చేసే దాంట్లో కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఈటీఎఫ్లు ఏంటి అన్ని బ్యాచెస్లో ఉంటాయి. హెడ్జింగ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ మంత్ June 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది. ఇది మే కదా? ఎస్, June 2 or 3, మోస్ట్లీ 2, 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ మొదలెడతాను కన్ఫర్మ్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 7001456759 ఇదే నా వాట్సాప్ నెంబర్. నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క నెంబర్ ఇదే, 7001456759. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి మీకు ఎవరు పడితే వాళ్ళు మెసేజ్లు చేస్తే నమ్మొద్దు. నేను ఎవ్రీ వీడియోలో నా నెంబర్ పెడుతూనే ఉంటాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైద్ది. సో ఇది మాత్రమే నా నెంబరు, దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. దీనికి వాట్సాప్లో మెసేజ్ చేయండి, కొద్దిగా టైం తీసుకొని మీకు రిప్లై అయితే ఇస్తాను, డీటెయిల్స్ పెడతాను. నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి ఆల్గోస్ పాయింట్ ఏంటంటే ఆల్గోస్ రావాలి, నా స్ట్రాటజిక్ కోడ్స్ కావాలి. ఇప్పుడు నీకు ఇక్కడ బై సెల్ సిగ్నల్ కనబడుతుందా? ఈ స్ట్రాటజిక్ కోడ్లు కావాలి, అన్నీ కావాలి. ఫ్రీగా వచ్చేయాలంటే అది దొరకవు, ఎందుకంటే అది 4-5 years నా ఎక్స్పీరియన్స్, నా హార్డ్ వర్క్ ఉన్నాయి అందులో, అందుకు చెప్పేది. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఐ లవ్ యూ ఆల్, బై బై. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, ఛానల్ని పేజ్ అయితే ఫాలో అయిపోండి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా, ఫేస్బుక్ పేజ్ అయినా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.